పీడాకారి సంతానం పాపిష్టి మొహందాన నీ నోట్లో గొడ్లకి చేస్తొక్క నీ పీక మీద కాలేస్తొక్క రమణమ్మా నువ్వు మనిషివా పశువా? పసిదాన్ని పట్టుకుని పీడకారి సంతానం పాపిష్టి మొహం అంటావా? చంటి బిడ్డ నోట్లో వడ్లకించేసి నొక్కుతానంటావా? పీక మీద కాలేసి తొక్కుతానంటావా? నిన్ను అర్ధరాత్రి పూట రౌడీ నేసుకొచ్చి బిడ్డను లాక్కుపోతోంది. తొందరగా రా అల్లుడు, దిగి రావయ్యా. నోరు తెరిచావంటే గల్ల కాడుతుంగా. వీడెవడో నన్ను కత్తి పెట్టి చంపేసేలా ఉన్నాడే, తొందరగా రావే. నిన్ను చచ్చా ఆగు. నై బేటి, ఇది ఈ బండ ఉంది నీ పసిబిడ్డను హింసిస్తుందా? దీన్ని చూసావా తల్లి, వీళ్ళగా ఇచ్చాం. అర్ధరాత్రి పూట ఇంటి మీద పడి దొమ్మి చేయడానికి వచ్చారే. రమణమ్మ రాధా ఆగు. అది కాదక్క, అసలు నోర్మోయ్, ఎవరే నీకు అక్క? అర్ధరాత్రి పూట దౌర్జన్యంగా బిడ్డను లాక్కెళ్ళిపోదామని వచ్చావా? అది కదా అరకబెట్టి. షడప్. నువ్వెవడురా మధ్యలో? అక్క, ఇంకొక్కసారి అలా పిలిచావంటే నీ నాలుగు తెగ్గొస్తాను. ఎంత ధైర్యమే నీకు? చూస్తారేమండి, వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. ఇవాళ దీని సంగతి అటో ఇటో తేలిపోవాలి. మీరు చేస్తారా, నన్ను చేయమంటారా? తానెందుకు చేస్తాడమ్మా? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని ఊరికే అన్నారా? ఉన్నదానికన్నా ఉంచుకున్న దాని మీదే మోజెక్కువ అని. అత్తయ్య, ఏ ఆవిడన్న మాటల్లో తప్పే ఉంది, నిజం కాదా? హరి, ఏంటిదంతా? ఏమే, ఎవరినో వెంటేసుకొచ్చి ఓ డొక్కు కత్తి చూపిస్తే భయపడిపోతాననుకున్నావా? పాప నీకిచ్చేస్తాననుకున్నావా? అక్క, నేను చెప్పేది ఏంటే ఇంకా నువ్వు చెప్పేది నేను వినేది? అక్క అని తీయగా పిలుస్తేనే నా వెనక గోతులు తీసావు కదే, నా కాపురంలో నిప్పులు పోసావు కదే. వెళ్ళు, ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది చేసింది చాలు, ఇక దయచేయి. పోలీసుల్ని పిలిపించక ముందే మర్యాదగా బయటికి పో. హ్యారీ, తొందరపడకు. తొందరపడ్డం కాదు, ఎందుకులే అని ఇన్నాళ్ళు ఉపేక్షించాను, ఆలస్యం చేశాను. అవును మరి, ఈ సత్కారం ఏనాడో చేస్తుంటే ఈ రోజు ఇంత ధైర్యం వచ్చేది కాదు. అవ్వా అవ్వా, ఇంటి మీద పడి దొమ్మి చేసి బిడ్డను ఎత్తుకుపోవాలనుకుందే. అత్తయ్య, నిన్నసలు మీ ప్రతాపం ఆవిడ మీద కాదు, వీళ్ళ మీద చూపించండి. ఈ గొడవంతా ఏమిటి పెట్టి? ఏంటా ఇలా చిచ్చు పెట్టాలనేగా? నువ్వు అది ఒక పథకం ప్రకారం అర్ధరాత్రి పూట దాడి చేసింది. ఇంకా నయమమ్మా, నేను అరవగానే నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇది వీడు కలిసి ఈ పాటికి బిడ్డను తీసుకుని కూడా ఇచ్చేవాళ్ళు. పిన్ని, అన్యాయంగా మాట్లాడుకో. అక్క, నేనొచ్చింది పాపను ఎత్తుకుపోవడానికి కాదు, ఒకసారి కళ్ళారా చూసిపోదామని అంటావు. నువ్వు చెప్పే కాకమ్మ కథల్ని నన్ను నమ్మమంటావు, అంతేగా? అంతగాక ఇంకెంతలే. తాడి చెట్టు కిందికి ఎందుకు వెళ్ళావురా అంటే దూడను కట్టేయడానికి అన్నట్టు. ఓవా, అర్ధరాత్రి పూట ఇంటి మీద పడి కత్తితో బెదిరించి పిల్లని చూసిపోవడానికి అంటే నమ్మేయడానికి మనం వెర్రివాజమ్మలం కదూ. అత్తయ్య, నువ్వు నోరు మూసుకో. పిన్ని కాదు, ముందు మీరు నోరు మూయండి. ఇంకొక్క మాట మాట్లాడారంటే ఇదే కత్తితో నా గొంతు కోసుకుని చచ్చిపోతాను. అప్పుడు హాయిగా దాన్ని దీన్ని చెరో పక్క వేసుకుని వెళ్ళండి. నేను బతకాలని మీకు ఏ కోసానైనా ఉంటే మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. దీపస్తంభంలా ఇంకా నిలబడ్డావే? చేసిన యాగి చాలు, ఇక దయచేయి. ఏయ్, నువ్వు నోరు మూయవే. ఇదంతా నీ వల్లే. అక్క, ఒక్కసారి పాపను ఎత్తుకొని అక్క, ప్లీజ్. అక్క లేదు, తొక్క లేదు, చెప్తుంటే నీకు కాదు. అక్క, ప్లీజ్ అక్క, నా పాప. నీ పాప ఏంటే? ఏ రోజైతే దత్తత ఇచ్చేసావో అది మా పాప, మా సొంతం. పిన్ని, నువ్వుండు, నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను.
చంటి బిడ్డను ఎత్తుకెళ్ళబోయారని కేసు పెడతాను. అక్క, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అది కాబట్టి మాటలతో సరిపెట్టింది. ఇంకో ఆడదైతే నువ్వు చేసిన ద్రోహానికి కొర్రు కాల్చి బోత పెట్టేది. నడవటికి నడవరా, నీకు వేరే చెప్పాలా? పిన్ని, వాళ్ళిద్దరిని బయటకు గెంటి తలుపులేసాయి. ఎంత గింజుకున్నా సరే తలుపు తీయొద్దు. హ్మ్. విన్నారుగా? నడవండి. నడ. ఆగమ్మా, ఆగు. కత్తి తీసుకొని వచ్చాడు, కత్తి. పద, పదవే. ఇక్కలేదు, ఇక్కలేదు, పద. అక్క, పిన్ని, తలుపు తీ పిన్ని. బేటీ. పిన్ని, తలుపు తీ. అక్క, బేటీ. ప్లీజ్ అక్క. బేటీ, వాళ్ళు మనుషులైతే కదా బేటీ, జాలి కలగడానికి, గుండె కలగడానికి. అది బేటీ, మన అదృష్టం ఇంతే. రోహిత్ చాచా, నా పాప, నా పాప. అక్క, తలుపు తీ అక్క. బేటీ. అక్క. బేటీ కాదు బేటీ, నీ పాప కాదు, వాళ్ళు కానివ్వరు. గుండెను రాయి చేసుకో బేటీ. బేటీ, గుండెను రాయి చేసుకో. చాచా, పాప, నా పాప. రా బేటీ, రా. అది బేటీ. ఛ, ఈ రూట్లో టైంకి బస్సులు రావు, సమయానికి ఆటోలు దొరకవు. ఆఫీస్కి లేట్ అయిపోతుందే. హలో శృతి, హలో. ఏంటి బస్ కోసం వెయిటింగా? ఏం చేయను, రోజు ఉండేదే ఇది. ఇవాళ ఉండదు, డ్రాప్ చేస్తాను, కమాన్. థ్యాంక్స్. మా ఆఫీస్ ఏమో ఇటువైపు, మీరు వెళ్ళేదేమో అటువైపు. నో ప్రాబ్లం శృతి, నేను మార్కెట్ దాకా వస్తాను. అయితే సరే, మార్కెట్ దాకా డ్రాప్ చేయండి, అక్కడి నుంచి నేను ఆటోలో వెళ్తాను. ఓకే, సగం దారి వరకే కదా, చలో. మోహన్ గారు, మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు. సంధ్యక్కని వాళ్ళ హస్బెండ్ సగంలో ఎందుకు డ్రాప్ చేశారు? ఐ మీన్ వదిలేశారు. చివరి దాకా కలిసి ప్రయాణం చేసే అదృష్టం లేక. మరి మీ భార్య మిమ్మల్ని సగంలో ఎందుకు డ్రాప్ చేసి వెళ్ళిపోయింది? తనతో చివరి దాకా కలిసి ప్రయాణం చేసే అదృష్టం నాకు లేక. ఏంటో, అందరూ సగంలో డ్రాపింగే. సంధ్యక్కని వాళ్ళ ఆయన, మిమ్మల్ని మీ ఆవిడ. ఆఫీస్లో మా బాస్ది కూడా సేమ్ కేసే, మిడిల్ డ్రాప్. వాళ్ళ ఆవిడ కూడా మా బాస్ని సగంలోనే వదిలేసి వెళ్ళిపోయిందట. అందుకే మా బాస్ ఎప్పుడు చూసినా మూడ్ అవుట్లో తిక్కగా బిహేవ్ చేస్తాడు. మీకు ఇంకొక సంగతి తెలుసా? మా బాస్ వాళ్ళ ఇంట్లో కావేరి అని వాళ్ళ మేనకోడలుంది. తనది కూడా సేమ్ టు సేమ్ కేస్. ఆవిడ్ని కూడా వాళ్ళ ఆయన సగంలోనే డ్రాప్ చేసి వెళ్ళిపోయాడట. ఇవన్నీ చూస్తుంటే నాకు మాత్రం పెళ్లి చేసుకోవాలంటే చచ్చేంత భయమేస్తుందండి. ఎక్కడా రాబోయేవాడు నన్ను కూడా మిడిల్ డ్రాప్ చేసి పోతాడేమోనని. అవును, నాకు తెలియక అడుగుతాను, మీ నలుగురు కేసులు మాత్రమే ఇంతేనా, లేక మొగుడు పిల్లల కేసులన్నీ మిడిల్ డ్రాప్లేనా? ఆహా, జస్ట్ తెలుసుకుందామని అడిగాను. విడిపోవాలని, విడివిడిగా బతకాలని ఎవరు అనుకోరు. అనుకోకపోతే కలిసిపోవచ్చుగా. ఐ మీన్ కాంప్రమైజ్ అయిపోవచ్చుగా అని. కాంప్రమైజ్ కావాలని ఒకరు మాత్రం అనుకుంటే చాలు, ఇద్దరు అనుకోవాలి. కాలం కలిసి రావాలి. ఆ కాలం ఎప్పుడొస్తుందో గానీ మార్కెట్ వచ్చింది, ఆపండి. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. శృతి, బ్యాగ్. పర్సు, లంచ్ బాక్సు రెండు బ్యాగ్లోనే ఉన్నాయి. మీరు గుర్తు చేయకపోతే లంచ్ టైంకి మలమలా మాడిపోయేదాన్ని. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. శృతి, నువ్వేమి అనుకోనంటే నీకు మాట చెప్పనా? చెప్పండి. కొంచెం దూకుడు తగ్గించు. స్పీడ్ ఎక్కువైతే చాలా కష్టాలు ఎదురు కావచ్చు.
అయితే మాత్రమేంటి, నేను ఇలానే ఉంటాను, బిందాస్. నా జర్నీ గమ్యం చేరేదాకా మిడిల్ డ్రాప్ కి ఛాన్సే లేదు. బాయ్. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. బాయ్. ఆటో బంజారీల్స్. కూర్చోండి మేడం. రాధా, ఏంటి రాధా ఇది? ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావో తెలుసా? నువ్వు ఆఫీస్కి వచ్చి ఎన్నాళ్ళయింది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి తెలుసా? తెలుసు మాలతి, కానీ నేనేం చేయను, నా వల్ల కావడం లేదు. అలాగని నువ్వు ఇంట్లోనే దిగులు పడుతూ కూర్చుంటే కంపెనీ ఏం కావాలి? భవానీ ప్రసాద్ గారు నీకు ఈ బాధ్యతలను అప్పగించింది ఇందుకోసమేనా? మాలతి, నీకు తెలీదు, పాప లేకుండా నేను బతకలేవు. బతకలేవనే ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పాను, అయినా నువ్వు వినలేదు. దత్తత పేరుతో నీ చేతులారా నువ్వే నీ పాపని దూరం చేసుకున్నావు. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? ఇలా అవుతుందని, నన్ను నా బిడ్డని కలుసుకోకుండా అక్క శాసిస్తుందని కల్లో కూడా అనుకోలేదు మాలతి. నా బిడ్డ అక్కడుంటే దానికి అమ్మా నాన్న ఇద్దరు ఉంటారని ఆశపడ్డానే కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. రాధా, ఏ క్షణంలో అయితే దైవ సాక్షిగా ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని మీ అక్కకిచ్చేశావో ఆ క్షణంలోనే నీ బిడ్డ మీద అన్ని హక్కులు నువ్వు వదులుకున్నట్టే. కంట్రోల్ చేసుకో రాధా, ప్లీజ్ కంట్రోల్ చేసుకో. ఎలా ఎలా మాలతి? కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా నా పాప రూపమే నన్ను నిలవనీయకుండా చేస్తుంటే, అమ్మా నీ ఆర్తిగా దాని పిలుపు నా గుండెల్ని తట్టి లేపుతుంటే, గుక్క పెట్టి ఏడుస్తున్న దాని గొంతు ఈ కన్న పేగుని కలవర పెడుతుంటే ఎలా ఎలా తట్టుకోను మాలతి? ఛ, అసలు ఇంత జరుగుతున్నా కిషోర్ గారు అలా సైలెంట్గా ఉండిపోవడం నాకేం నచ్చడం లేదు రాధా. ఏం ఎంతసేపు ఆయన గారు తన భార్య గురించేనా? నీ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆయనకి లేదా? పేగుబంధాన్ని దూరం చేసుకొని శోకదేవతలా మిగిలిపోయిన నీ కన్నీళ్లను తుడవాల్సిన మనిషి, ఓ భర్తగా నిన్ను ఓదార్చి నీకు నేనున్నాను అని చెప్పాల్సిన మనిషి అలా నిశ్శబ్దంగా ఉండిపోతే ఏంటర్థం? తల్లిని చేయడం, తాళి కట్టడం మాత్రమే గొప్ప కాదు, కష్టసుఖాల్లో తోడుగా ఉండాలి. అలా ఉండలేని వాడు అసలు నీ జీవితంలోకి ఎందుకు ప్రవేశించాలి? నీకీ గతినెందుకు పట్టించాలి? చెప్పు రాధా, చెప్పు.
హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుతున్న వయస్సే నాలో విరహం రేపుతున్నది. ఏంటి శృతి బండి మంచి జోరుగా ఉంది? ఉండదా మరి, మబ్బుల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. ఎందుకో? ఎందుకంటే మన బాస్ గారి పెళ్ళం ఎందుకు వెళ్ళిపోయిందో, అదే మన బాస్ తన పెళ్ళాన్ని ఎందుకు వెళ్ళగొట్టారో నాకు తెలిసిపోయింది కాబట్టి. మన బాస్ పెళ్ళం వెళ్ళిపోతే నీకెందుకు అంత హుషారు? అరే పగిలి, మన బాస్ అంటే ఎవరు? కరోడ్పతి, కోటీశ్వరుడు, అవునా? అవును. అయితే బాస్ గారి పెళ్ళం వెళ్ళిపోయిందంటే ఆ పోస్ట్ ఖాళీగా ఉన్నట్టేగా. ఓహో, ఆ ఖాళీగా ఉన్న పోస్ట్ లో నువ్వు ట్రై చేస్తావన్నమాట. నేను ట్రై చేయడం కాదు, ఆ పోస్ట్ లోకి నన్ను ఫిలప్ చేయాలని మన బాసే తెగ ట్రై చేస్తున్నాడు. నేను చూస్తున్నాను, మన బాసు నీ మీద బాగా డిపెండ్ అయిపోతున్నాడు. శృతి, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. సాయంత్రం మనం మీటింగ్కి వెళ్ళాలి, గుర్తుందిగా? ఉంది సార్. వెరీ గుడ్. ఈవినింగ్ నువ్వు డైరెక్ట్గా మీటింగ్ హాల్ దగ్గరకు వచ్చి ఐ విల్ బి వెయిటింగ్. ఓకే? ఓకే సార్. బాయ్. బాయ్ సార్. శృతి, మన బాసు నువ్వు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేసేటట్లు లేడే. దట్ ఈస్ శృతి. శృతి. ఆహాహాహా, ఏం ఊపుకుంటూ చెప్తున్నావే? నువ్వసలు ఆడదానివేనా? నీకు సిగ్గు శరం మానం అభిమానం ఏమీ లేవా? ఎవడు కనిపిస్తే వాడి మీదకి ఓ ఎగబడిపోవడమేనా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానా? నంగరాజు తుంగపురల్లా ఏం నటిస్తున్నావే? శృతి, ఎవరే ఈవిడా? కావేరి అని మన బాస్ గారింట్లో పడుంటుందిలే, జీతం బత్తం లేని పని మనిషిగా. అవునే, నేను జీతం పత్తి లేని పని మనిషినే, అయినా గౌరవంగానే బ్రతుకుతున్నాను. మరి నువ్వు కంటికి కాస్త ఇంపుగా కనిపించే మగాడు ఎదురైతే చాలు ఓ వెంటబడిపోవడమేనా? నిన్నటి దాకా మా మావయ్యని మాయ చేసి బొట్టలో వేసుకుని షికార్లు కొట్టావా? ఇవాళ ఇంకో మగాడితో కార్లో ఇకలు పకపకలునా? అవునే, అవును. నా ఇష్టం వచ్చిన మగాడితో రోజుకో మగాడితో తిరుగుతాను, షికార్లు కొడతాను, ఈకలాడతాను, పక్కపక్కలాడతాను. నువ్వెవరే అడగడానికి? నేనెవర్నా? ఇందాక నువ్వు సెంటర్ దగ్గర కారు దిగావే, మోహన్ ఆయన గారి పెళ్ళాన్ని. నువ్వు ఆయన పెళ్ళానివా? ఆయన పెళ్ళానివైతే ఆయన ఇంట్లో ఉండాలి గాని మీ మామయ్య ఇంట్లో ఎందుకున్నావు? ఎందుకంటే మొగుడు పెళ్ళాలన్నాక సవాలక్షుంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? చెప్పక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు. కానీ నీ మొగుడికి నువ్వు పెళ్ళాంగా ఉండాలి కదా. ఉండకపోతే కారులో పక్క సీటు ఖాళీగా ఉంది కదా అని ఎక్కేడువేనా? కార్లో సీట్ ఖాళీగా ఉంటే ఎవరైనా లిఫ్ట్ అడుగుతారు, పెళ్ళాం పోస్ట్ వెకెట్ గా ఉంటే ఎవరైనా ట్రై చేస్తారు. చంపేస్తాను లిఫ్ట్ ట్రై అంటూ ఎక్కువగా మాట్లాడితే. తను నా మొగుడు. నా మొగుడు అని చెప్పుకోగానే సరికాదు, చేతనైతే నీ మొగుడిని కొంగుని కట్టేసుకో, కాదంటే వెళ్ళి ఆయన కాళ్ళకు చుట్టేసుకో. అది ఇది కాదని గాల్లో వదిలేసామనుకో, నేను కాకపోతే ఇంకొకటి లిఫ్ట్ అడుగుతుంది, ట్రై చేస్తోంది, ఫైనల్ గా ఫిక్స్ అయిపోతుంది పెళ్ళాం పోస్ట్ లో. జరగనివ్వను, నా కంటల్లో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. నువ్వు జరగనిచ్చేదంటే బోడి, ఎవరి దాకా ఎందుకు? నేనే ఆయన గారిని వేళ్ల మీద ఆడిస్తాను, నా చుట్టూ తిరిగేలా చేస్తాను. నీ దిక్కున చెడు చెప్పుకోపా. శృతి, నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండిపోకూడదు. అక్కడ రాధా పెట్టే పరిస్థితి రోజు రోజుకి కమ్జోర్ అయిపోతుంది. తాలిగట్టిన భర్త, పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ఉండి కూడా దిక్కులేని దాల్లా ఒంటరిగా ఏకాకిలా బ్రతుకుతోంది.